ప్రకాశం జిల్లాలో పలు చోట్ల పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి అని ప్రత్యేక సూచనలు చేశారు. దీంతోపాటు పోలీస్ స్టేషన్ల యొక్క పద్ధతులు, అధికారులు పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు. డైల్ 100 కాల్స్ కావచ్చు, 112 కాల్స్ ఏదైతే తాగి గొడవ చేస్తున్నారనేటటువంటి కాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పెట్టాయి. కాబట్టి ఈ డ్రైవ్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ సమాజంలో ఈ బహిరంగంగా తాగి దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ఉండాలనేదే ఒక ప్రప్రదమైన ఇది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి మనం రోడ్ సేఫ్టీ పట్ల ఈ ప్రాణం చాలా విలువైంది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో బాధ్యతగా ఉంటే కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ మనం నివారించలేము. కాబట్టి ప్రాపర్టీ క్రైమ్, రౌడీ యాక్టివిటీస్ వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టడం. సో ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద కూడా కొంత దృష్టి పెట్టడం జరిగింది. మా అధికారులందరికీ కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఖచ్చితంగా ఒక ఎస్ఐ 1 లేదా 2 ఇద్దరిని ముద్దాయిల్ని పట్టుకొని రావాలా ప్రాపర్టీ అఫెండర్స్. చేయటం వల్ల మా పోలీసులో కూడా ఇప్పుడున్న యంగ్ ఆఫీసర్స్లో వాళ్ళలో కూడా పనితీరు మెరుగవుతుంది. మనం ప్రాపర్టీ కేసెస్ నివారించడంతో పాటు డిటెక్షన్ చేయడం వల్ల ప్రజలకి కూడా పోలీస్ పట్ల ఒక నమ్మకం, ఇది కలుగుతుందనేది ఆ ఇదితోటి మా ఆఫీసర్స్కి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో అందరూ ఆ డైరెక్షన్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు.